ఇక 2024లో మరోసారి పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చింది. ఆమె మళ్లీ గెలిచారు. అయితే ఆమె ఇటీవలి కాలంలో పార్టీ పట్ల అంతగా ఉత్సాహంగా లేరని, పైగా అధినాయకత్వం ఆమె విషయంలో నిర్లక్ష్యంగా ఉందని అంటున్నారు. ఆమె అధినేతను కలవాలన్నా అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా ఉందని చెబుతున్నారు. ఈమెకు సౌమ్యురాలిగా పేరుంది. అదే సమయంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూటమిలో ఉన్నారన్న పేరు కూడా ఉంది. అవినాష్ రెడ్డి ఎంత చెబితే అంత అన్నట్టుగా ఆమె రాజకీయాలు చేశారు. కానీ ఇది ఎన్నికల వరకు విజయం దక్కించి పెట్టినా మారిన పరిస్థితులు, వైసీపీలోని బద్వేల్ నేతల వర్గ రాజకీయాల్లో ఎమ్మెల్యే ఒంటరైపోయారు. బద్వేల్ నియోజకవర్గంలో అవినాష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వర్గం దూకుడు పెంచింది. దీనికి తోడు గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన మరో వర్గం నాయకుడు కూడా దాసరి సుధపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఆమె వల్ల నియోజకవర్గంలో ఏమీ జరగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇక వ్యక్తిగతంగా చూసుకున్న సుధా పనితీరు ఏమాత్రం బాగోలేదన్న చర్చ అయితే ఉంది.